హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి. మీరు చూసిన స్టార్టెక్ ఇన్ తెలుగు ఛానల్. iOS 18 స్టేబుల్ వర్షన్ అయితే లాంచ్ అయింది. ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్న డివైసెస్ అన్నిట్లోనూ కూడా iOS 18 అప్డేట్ అయితే రాబోతుంది. సో ఈ iOS 18 లో ఏమేమి ఫీచర్స్ ని ప్రొవైడ్ చేశారు, ఏమేమి అప్గ్రేడ్స్ చేశారని ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్ గా అయితే చెప్తాను. మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి కంటెంట్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ భయ్యా, మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే త్వరలోనే 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. మరి మీ సపోర్ట్ లేకుండా నేనైతే రీచ్ అవ్వలేను కదా. మరి మీరు కొంచెం సపోర్ట్ చూపించి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెల్కమ్ టు మై ఛానల్. నేను iOS 18 నుంచి టాప్ 10 ఫీచర్స్ అయితే చెప్పబోతున్నా. అందులో నుంచి ఫస్ట్ వన్ ఏంటి అంటే, ఈ ఫీచర్ అయితే మీరు ఆండ్రాయిడ్ మొబైల్స్ ఎప్పటి నుంచో చూస్తున్నారు, బట్ యాపిల్ అయితే iOS 18 నుంచి అయితే ఇంట్రడ్యూస్ చేసింది. అదే యాప్ లాక్ ఫీచర్. ఈ ఫీచర్ యూజ్ చేసి మీరు యాప్స్ ని హైడ్ చేయొచ్చు, లాక్ చేయొచ్చు. అది ఎలా అంటే, మీరు ఏ యాప్ ని అయితే హైడ్ చేయాలి లేదా లాక్ చేయాలనుకుంటున్నారో దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే అక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. అందులో మీకు సెకండ్ ఆప్షన్ రిక్వైర్ ఫేస్ ఐడి అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇంకో పాపప్ అనేది వస్తుంది. అక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే యాప్ అనేది లాక్ అవుతుంది. అదే సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే యాప్ అనేది హైడ్ అయిపోతుంది. మీరు హైడ్ చేసిన యాప్స్ని సెర్చ్ బార్లో సెర్చ్ చేసినా కూడా యాప్స్ అనేవి కనబడవు. ఈ హిడెన్ యాప్స్ని మీరు ఓపెన్ చేయాలంటే మీరు యాప్ లైబ్రరీలోకి వెళ్ళి అక్కడ హిడెన్ యాప్స్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఆ హిడెన్ యాప్ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే ఫేస్ ఐడిని తీసుకొని మీకు ఏవైతే యాప్స్ని హైడ్ చేశారో ఆ యాప్స్ అన్ని కనిపిస్తాయి. సో అలా మీరు హిడెన్ యాప్స్ని అయితే యూజ్ చేయొచ్చు. అదే మీరు హిడెన్ యాప్స్ని అన్హైడ్ చేయాలంటే సేమ్ ఏదైతే యాప్ని హైడ్ చేశారో దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు రిమూవ్ ఫేస్ ఐడి అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే యాప్ అనేది అన్హైడ్ అయిపోతుంది. సేమ్ ప్రాసెస్ని మీరు యాప్ని లాక్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు. మీరు ఏదైతే యాప్ని లాక్ చేయాలనుకున్నారో దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని రిక్వైర్ ఫేస్ ఐడి మీద క్లిక్ చేస్తే యాప్ అనేది లాక్ అవుతుంది. ఈ యాప్ లాక్ ఫీచర్ అయితే కొత్తగా అయితే iOS 18 లో ఇంట్రడ్యూస్ చేశారు. మీరు ఏదైతే యాప్ ని లాక్ చేస్తారో దాన్ని ఓపెన్ చేసిన ప్రతిసారి కూడా ఫేస్ ఐడి రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. సెకండ్ అప్గ్రేడ్ వచ్చేసి లాక్ స్క్రీన్ ని కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. దానికోసం లాక్ స్క్రీన్ మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు ఎడిట్ ఆప్షన్ అనేది అయితే కనిపిస్తుంది. అప్పుడు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. టార్చ్ టాగుల్ మీద మీకు మైనస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే టార్చ్ టాగుల్ పోయి ప్లస్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. మీరు మీ రిక్వైర్మెంట్స్ బట్టి అయితే టాగుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే క్యూఆర్ కోడ్ స్కానర్ అయితే యాడ్ చేస్తున్నా. క్యూఆర్ కోడ్ స్కానర్ టాగుల్ అయితే లాక్ స్క్రీన్ మీద యాడ్ అయిపోయింది చూడండి. ఇప్పుడు నేను దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే క్యూఆర్ కోడ్ స్కానర్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇలా మీరు మీకు నచ్చిన ఆప్షన్స్ తోటి అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ వాల్ పేపర్స్ లో కూడా iOS 18 వాల్ పేపర్స్ అయితే యాడ్ చేశారు. నెక్స్ట్ థర్డ్ అప్గ్రేడ్ వచ్చేసి కంట్రోల్ ప్యానల్ అయితే టోటల్ గా రీడిజైన్ చేశారు. డిఫరెంట్ పేజెస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. కనెక్టివిటీ కోసం సపరేట్ పేజ్ కూడా యాడ్ చేశారు. ఇక్కడ మీకు పైన లెఫ్ట్ సైడ్ లో ప్లస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీరు కంట్రోల్ ప్యానల్ ని మీకు నచ్చినట్టు రీడిజైన్ చేసుకోవచ్చు. మీరు కంట్రోల్స్ ని యాడ్ చేసుకోవచ్చు, రీసైజ్ చేసుకోవచ్చు. సో మీరు ఎడిట్ ఆప్షన్ యూస్ చేసి మీకు నచ్చినట్టు కంట్రోల్ ప్యానల్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ ఏంటి అంటే, దీనిలో మీకు ఇదివరకు పవర్ ఆఫ్ చేయాలంటే పవర్ బటన్ అండ్ వాల్యూమ్ రాకర్ బటన్ లాంగ్ ప్రెస్ చేసుకుంటే మీకు పవర్ ఆఫ్ అనే ఆప్షన్ వస్తుంది. బట్ ఇప్పుడు మీకు కంట్రోల్ ప్యానల్లోనే టాప్ రైట్ సైడ్ లో మీకు పవర్ ఆఫ్ బటన్ ని ప్రొవైడ్ చేశారు. మీరు దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు పవర్ ఆఫ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. నెక్స్ట్ థర్డ్ అప్గ్రేడ్ వచ్చేసి మీరు ఐకాన్స్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. లైక్ స్క్రీన్ మీద లాంగ్ ప్రెస్ చేసుకు పట్టుకుంటే మీకు లెఫ్ట్ సైడ్ లో 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది: ఎడిట్, కస్టమైజ్ అండ్ యాడ్ విడ్జెట్స్. మీరు యాడ్ విడ్జెట్స్ మీద క్లిక్ చేస్తే మీకైతే చాలా విడ్జెట్స్ అయితే కనిపిస్తాయి. మీరు ఈ విడ్జెట్స్ ని యాడ్ చేసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు. విడ్జెట్ సైజ్ ని కూడా రీసైజ్ చేసుకోవచ్చు. అండ్ కస్టమైజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు యాప్స్ యొక్క కలర్ ని చేంజ్ చేసుకోవచ్చు. దీనిలో మీకు లైట్ మోడ్, డార్క్ మోడ్, ఆటోమేటిక్ మోడ్ అండ్ టింటెడ్ ఆప్షన్ కూడా ఉంది. ఈ టింటెడ్ ఆప్షన్ యూజ్ చేసి మీరు యాప్స్ ని మీకు నచ్చిన కలర్ లో అయితే సెట్ చేసుకోవచ్చు. ప్లస్ కలర్ పిక్కర్ కూడా ఉంది. మీరు మీ వాల్ పేపర్ కి తగ్గట్టు అయితే యాప్స్ యొక్క కలర్ ని అడ్జస్ట్ చేయొచ్చు. ఇంకా మీరు విడ్జెట్స్ ని కూడా యాడ్ చేయొచ్చు అండ్ రీసైజ్ కూడా చేయొచ్చు. అప్గ్రేడ్ నెంబర్ 5 వచ్చేసి క్యాలెండర్ యాప్ లో ఇప్పుడు చాలా మార్పులు అయితే చేశారు. ఇప్పుడు మీరు మంత్స్ ని అయితే కస్టమైజ్ చేయొచ్చు, జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయొచ్చు. మరి మీరు ఏదైతే ఈవెంట్స్ ని పెట్టారో ఇది వరకు డాట్స్ రూపంలో వచ్చేవి, ఇప్పుడు మీరైతే డైరెక్ట్ ఆ ఈవెంట్స్ ని అయితే చదవచ్చు. ఇది చాలా మంచి ఫీచర్, ఎందుకంటే ఈవెంట్స్ ని అయితే మీరు చదివి ఏంటో చూడొచ్చు. అండ్ రిమైండర్స్ కూడా యాడ్ చేశారు. అంటే మీరు ఏదైనా టైంకి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మీరు రిమైండర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్గ్రేడ్ నెంబర్ 6 వచ్చేసి iMessages లో ఇప్పుడు మీరు మెసేజెస్ కి ఇమోజీ రియాక్షన్స్ అయితే సెండ్ చేయొచ్చు. అది కూడా
చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మెయిన్ అప్గ్రేడ్ ఏంటి అంటే ఇప్పుడు మీరు మెసేజెస్ ని షెడ్యూల్ చేసి కూడా పంపించవచ్చు, అది కూడా అప్ టు 15 days వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఏదైనా బర్త్డేస్ ఉంటే మీరు బర్త్డే విషెస్ ని షెడ్యూల్ చేసి పంపించవచ్చు. ఇక్కడ మీకు ప్లస్ ఆప్షన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు సెండ్ లెటర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆ ఆప్షన్ ని మీరు క్లిక్ చేసి మీకు ఏ డే, డేట్ అండ్ టైం కనిపిస్తున్నాయి కదా, వాటిని సెట్ చేస్తే మీరు ఏ టైంకి ఏ డేట్కి మెసేజ్ని సెండ్ చేయాలనుకుంటున్నారో ఆ టైంకి అయితే మెసేజ్ అయితే సెండ్ అవుతుంది. ఈ ఫీచర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ ప్లస్ ఆప్షన్ క్లిక్ చేశాక వచ్చే ఆప్షన్ కూడా మీకు నచ్చినట్టు ఆర్డర్లో అయితే పెట్టుకోవచ్చు. 7th అప్గ్రేడ్ వచ్చేసి సెట్టింగ్స్ లో పాస్వర్డ్స్ అనే ఆప్షన్ ఉండదు కదా, దాన్ని మొత్తానికి తీసేసి పాస్వర్డ్స్ అనే యాప్ ని అయితే డిజైన్ చేశారు. అండ్ టోటల్ ఇంటర్ఫేస్ కూడా చేంజ్ చేశారు. ఇప్పుడు మీరు పాస్వర్డ్స్ ని రిట్రీవ్ చేయాలనుకుంటే చాలా ఈజీ, ఎందుకంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. పాస్ కీస్, కోడ్స్, వైఫై, సెక్యూరిటీ అండ్ డెలిటెడ్ అని చాలా ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని ద్వారా మీరైతే మీ పాస్వర్డ్స్ ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఆండ్రాయిడ్ ఫోన్స్ లో మీరు వైఫై పాస్వర్డ్ ని షేర్ చేయాలంటే క్యూఆర్ కోడ్ ఎలా జనరేట్ అవుతుందో సేమ్ అలా ఇప్పుడు ఐఫోన్స్ లో కూడా చేయొచ్చు. దానికోసం పాస్వర్డ్స్ యాప్ ను ఓపెన్ చేసి వైఫై అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీరు ఏదైతే వైఫై పాస్వర్డ్ షేర్ చేయాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేస్తే మీకు కింద మీకు వైఫై పాస్వర్డ్ షేర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ అవుతుంది. ఈ క్యూఆర్ కోడ్ యూజ్ చేసి మీరు మీకు నచ్చిన వాళ్ళతో వైఫై పాస్వర్డ్ని అయితే షేర్ చేసుకోవచ్చు. 8th అప్గ్రేడ్ వచ్చేసి చాలా మందికి యూజ్ అవుతుంది. మ్యాథ్ నోట్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. మీరు నోట్స్ యాప్ ని ఓపెన్ చేసి అక్కడ మీరు డ్రా అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఏదైనా మ్యాథ్ ప్రాబ్లమ్ ఇస్తే అది సాల్వ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 9+2 ఇచ్చి =2 అని ఇచ్చాను కదా, కింద మీకు సాల్వ్ అనే ఆప్షన్ వస్తుంది =2 ఇవ్వగానే. దాని మీద సాల్వ్ అని క్లిక్ చేస్తే ఈ ప్రాబ్లమ్కి మీకు సొల్యూషన్ అయితే ఇస్తుంది. అది కూడా మీరు ఏదైతే ఇన్పుట్ ఇచ్చారో ఆ రైటింగ్ కి దగ్గరగా అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఇలా బేసిక్ మ్యాథ్ ప్రాబ్లమ్సే కాదు, కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసి ఆన్సర్స్ అయితే ఇస్తుంది. ఓన్లీ నోట్స్ యాప్ లోనే కాదు, మీరు మెసేజెస్ యాప్స్ లో కూడా ఏదైనా ప్రాబ్లమ్ ఇచ్చి =2 ఇస్తే దానికి సొల్యూషన్ అయితే ఇస్తుంది. ఈ ఫీచర్ అయితే చాలా మందికి యూజ్ అవుతుంది. 9th అప్గ్రేడ్ వచ్చేసి ఫోటో స్నాప్ ని అయితే టోటల్ గా రీడిజైన్ చేశారు. మొత్తం స్క్రోల్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే డేస్, మంత్స్, ఇయర్స్ అనే ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఏదైతే ఇయర్ ఆర్ మంత్ కి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి మీరు ఈజీగా సెలెక్ట్ చేసుకొని ఫోటోస్ ని అయితే రిట్రీవ్ చేసుకోవచ్చు. ఫోల్డర్స్ కోసం కిందికి స్క్రోల్ చేస్తే ఫోల్డర్స్ అన్ని ఉంటాయి, లైక్ వీడియో ఫోల్డర్ గానీ, ఫోటోస్ గానీ, పోర్ట్రేట్ గానీ, ఇలా చాలా ఫోల్డర్స్ అయితే ఉంటాయి. ఫోటో ఎడిట్ ఆప్షన్ మీకు ఇది వరకు పైన ఉండదు కదా, దాన్ని అయితే కిందికి తీసుకొచ్చారు. అండ్ మెయిన్ సెర్చ్ ఆప్షన్ ఇంకా ఇంప్రూవ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఫోటోకి సంబంధించిన ఇన్పుట్ సెర్చ్ బార్ లో ఇస్తే ఆ ఇన్పుట్ కి సంబంధించిన ఫోటోనన్ని రిట్రీవ్ చేసి ఫొటోస్ అయితే చూపిస్తుంది. ఇదైతే చాలా మంచి అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. మొత్తం స్క్రోల్ చేస్తూ అన్ని చూడాల్సిన అవసరం లేదు. అండ్ ఫొటోస్ యాప్ ని కూడా మీకు నచ్చినట్టు టోటల్ గా రీడిజైన్ కూడా చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. టాప్ 10 లో 10th అప్గ్రేడ్ వచ్చేసి సెట్టింగ్ యాప్స్ ని కూడా రీడిజైన్ చేశారు. చాలా మినిమల్ ఆప్షన్స్ తో ఈజీగా ఆప్షన్స్ చూసుకునేటట్టు అయితే యాప్ ని అయితే డిజైన్ చేశారు. ఇది వరకు మీకు చాలా యాప్స్ అన్ని కూడా సెట్టింగ్స్ లోనే కనిపించేటి, బట్ వాటిని అన్నిటిని కింద ఇక్కడ కనిపిస్తున్న యాప్స్ అనే ఆప్షన్ లోకి అయితే మూవ్ చేశారు. ఇలా సెట్టింగ్స్ యాప్ ని అయితే చాలా ఈజీగా చేశారు. ఇంకా చిన్న చిన్న అప్గ్రేడ్స్ చాలా ఉన్నాయి. లైక్ ఫోన్ కి ఉన్న బటన్స్ ని క్లిక్ చేసినప్పుడు ఒక క్లిక్ చేసిన యానిమేషన్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు వాల్యూమ్ బటన్స్ ఒక యానిమేషన్ వస్తుంది కదా, అలాగా మేబీ ఫ్యూచర్ లో ఐఫోన్స్ లో బటన్స్ అన్ని తీసేసి ఇప్పుడు ప్రెసెంట్ ఐఫోన్ 16 సిరీస్ లో కెమెరా బటన్ కి జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆప్షన్ ఎలా ఇచ్చారో అలాగా వాల్యూమ్ కోసం కూడా స్వైప్ అప్ స్వైప్ డౌన్ చేస్తే మీకు వాల్యూమ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అనే ఆప్షన్ వస్తుందేమో. అలాంటి ఫీచర్స్ ని కూడా ఫ్యూచర్ ఐఫోన్స్ లో అయితే మీరు చూడొచ్చు. ఇంకో ఫీచర్ వచ్చేసి మ్యూజిక్ యాప్ కి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ని అయితే యాడ్ చేశారు. అండ్ ప్లే పాజ్ యానిమేషన్ కూడా చేంజ్ చేశారు. ఇప్పుడు మీరు సాంగ్ కనుక ప్లే చేస్తే ఇమేజ్ అనేది బిగ్గర్ అవుతుంది అండ్ పాజ్ చేస్తే ఇమేజ్ అనేది ష్రింక్ అవుతుంది. సాంగ్ ప్లే చేసినప్పుడు ఈ హ్యాప్టిక్స్ ని కనుక ఆన్ చేస్తే మీరు సాంగ్ కి తగ్గట్టు ఫోన్ అయితే వైబ్రేట్ అవుతుంది. మ్యూజిక్ హ్యాప్టిక్స్ అనే ఆప్షన్ అయితే ఉంది. దీన్ని యూజ్ చేసి మీరు హ్యాప్టిక్స్ ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ iOS 18 లో టాప్ 10 ఫీచర్స్ అండ్ అప్గ్రేడ్స్ గురించి. మరి మీరు ఏ అప్గ్రేడ్ గురించి బాగా వెయిట్ చేశారో, మీకు నచ్చిన ఫీచర్ ఏంటి అని కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ కంటెంట్ అండ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, అంటిల్ నెక్స్ట్ టైం.